వెల్కమ్ గైస్, వెల్కమ్ టు అన్వాంటెడ్ నాలెడ్జ్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏన్షియంట్ ఇండియా. సో హిస్టరీలో 3 పార్ట్స్ కదా. సో మనం ఈరోజు ఏన్షియంట్ ఇండియాతో స్టార్ట్ చేసి మనం ఎండ్ వరకు ఇండియన్ హిస్టరీ ఎండ్ వరకు వెళ్ళిపోతాం. సో లెట్ స్టార్ట్. వాట్ ఈజ్ ఏన్షియంట్ ఇండియా? ఏన్షియంట్ ఇండియాలో ఇట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. ఏన్షియంట్ ఇండియా టైం పీరియడ్ వచ్చేసి మనం ఏం చెప్తామంటే ఫ్రమ్ ద బిగినింగ్ టు 647 AD, అంటే ముందు నుంచి 647 క్రీస్తు పూర్వం క్రీస్తు శకం వరకు అని చెప్తాం. ఫ్రమ్ ద బిగినింగ్ అంటే ఎగ్జాక్ట్ పర్టికులర్ డేట్ లేదు, కానీ ఒక సోర్స్లో 2500 BC ముందు నుంచి ఉంది, ఇంకో సోర్స్లో 30 lakh BC ముందు నుంచి ఉంది, అట్లా రకరకాలు. సో దెర్ ఈస్ నో పర్టికులర్ డేట్. సో ఏన్షియంట్ ఇండియాలో ఫస్ట్ మనం చదివేది ఏంటంటే సోర్సెస్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. ఫస్ట్ వచ్చేసి హిస్టారికల్ సోర్సెస్. ఈ హిస్టారికల్ సోర్సెస్లో మనం చదవబోయేది ఫస్ట్ 2 టైప్స్ ఉన్నాయి. లిటరరీ సోర్సెస్ ఉంది, ఆర్కియాలజికల్ సోర్సెస్ ఉంది. సో ఈ రెండిట్లో ఆర్కియాలజికల్ సోర్సెస్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట లిటరరీ సోర్సెస్ కంటే. కానీ మనం బ్రీఫ్ చేసుకొని వెళ్ళిపోదాం. బ్రీఫ్ చేసుకున్న తర్వాత దెన్ విల్ డీప్లీ గో ఇన్ టు ఆర్కియాలజికల్. ఫస్ట్ వచ్చేసి లిటరరీ సోర్సెస్. లిటరరీ సోర్సెస్లో వచ్చేసి 2 టైప్స్ ఉన్నాయి. ఇండిజీనియస్ సోర్సెస్ ఒకటి ఉంది, ఫారిన్ సోర్సెస్ అని ఇంకోటి ఉంది. ఇండిజీనియస్ సోర్సెస్లో ఇంకా 2 టైప్స్ ఉన్నాయి. రిలీజియస్ సోర్సెస్ ఒకటి, సెక్యులర్ సోర్సెస్ ఒకటి. అదే రిలీజియస్ సోర్స్, సెక్యులర్ సోర్స్. రిలీజియస్ సోర్స్ అంటే మనం మన ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీని రిలీజియస్ టెక్స్ట్ నుంచి డ్రా చేయడం. అంటే వేదాస్, పురాణాస్ ఇంకా ఉన్నాయి, అవి మనం డీప్గా డిస్కస్ చేద్దాం. సెక్యులర్ వచ్చేసి హిస్టారికల్ టెక్స్ట్, సెమీ హిస్టారికల్ టెక్స్ట్. అంటే రాజులు రాసినవి కావచ్చు, అప్పటి సివిలైజేషన్లో వాళ్ళు రాసినవి కావచ్చు, మనకు ఇన్స్క్రిప్షన్స్ కావచ్చు, ఏమో బయోగ్రఫికల్ టెక్స్ట్. దాంట్లోకి కూడా మనం డీప్గా పోదాం. ఇప్పుడు రిలీజియస్ సోర్సెస్ కింద మనకు త్రీ మెయిన్ టెక్స్ట్, ఈ 3 మెయిన్ ఇంపార్టెంట్ టెక్స్ట్. ఇవి మనకి ఎగ్జామ్లలోకి ఎస్ఎస్సి సిజిఎల్ కానీ, యూపీఎస్సి కానీ, లేకపోతే స్టేట్ ఎగ్జామ్స్ కానీ రాస్తాం కదా, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, వీటన్నిటికీ ఇవి చాలు. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్. మనం ఫస్ట్ రిలీజియస్లో వచ్చేసి బ్రాహ్మణిక్ హిందూ టెక్స్ట్. సో ఈ బ్రాహ్మణిక్ హిందూ టెక్స్ట్, బుద్ధిస్ట్ టెక్స్ట్ అండ్ జైన్ టెక్స్ట్ ఫస్ట్. అండ్ సెక్యులర్లో హిస్టారికల్ టెక్స్ట్, సెమీ హిస్టారికల్ టెక్స్ట్ అండ్ బయోగ్రఫికల్ టెక్స్ట్. ఇప్పుడు మనం బ్రాహ్మణిక్ హిందూ టెక్స్ట్ చూద్దాం. బ్రాహ్మణిక్ హిందూ టెక్స్ట్ ఫస్ట్ మెయిన్ ఇది శృతి టెక్స్ట్ అండ్ స్మృతి టెక్స్ట్. మనం ఫస్ట్ ఏం చదువుతాం? సారీ గైస్, ఇక్కడ శృతి పడాలి, స్మృతి పడింది. ఇట్స్ ఫైన్, లీవ్ ఇట్. తొందరలో ఏదేదో చేశాను. అండర్ శృతి టెక్స్ట్, అండర్ స్మృతి టెక్స్ట్ వి స్టడీ అబౌట్, మనం ఏం చదువుతామంటే సంహిత, సర్వేదాస్, బ్రాహ్మణాస్, ఆర్యన్కాస్, ఉపనిషత్స్. సో డీప్కి వెళ్ళిపోదాం. వేదాస్ 4 టైప్స్ అందరికీ తెలుసు. ఋగ్వేద, యజుర్వేద, సమవేద, అథర్వవేద. వీటన్నిటిలో ఋగ్వేద అండ్ అథర్వవేద అన్నిటికంటే మోర్ ఇంపార్టెన్స్ ఉంది. అన్నిటికంటే అంటే యజుర్వేద కంటే, సామవేద కంటే ఋగ్వేదకి, అథర్వవేదకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈ వేదాస్ అప్పటి రిలీజియస్ లైఫ్, సోషల్ లైఫ్, ఎకనామిక్ లైఫ్, అంటే అప్పటి మతపరమైన జీవితం కానీ, సామాజిక జీవితం కానీ, ఆర్థిక జీవితం కానీ, ఆ టైం పీరియడ్లో ఎక్కువ ఏమంటారు, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో పొలిటికల్ లైఫ్ మీద, అంటే అప్పట్లో ఎవరు మోస్ట్లీ ఆరియన్స్, అప్పటి పొలిటికల్ లైఫ్ మీద అంత ఇంపార్టెన్స్ ఏం లేదు. వేదాస్లో అంత ప్రామినెన్స్ కూడా లేదు, వాళ్ళ గురించి అంత నోటెడ్ కూడా లేదు. సో ఈ ఋగ్వేద వచ్చేసి, ఋగ్వేద కంపైల్డ్ టైం పీరియడ్, అంటే ఈ ఋగ్వేద రాసిన టైం పీరియడ్ వచ్చేసి 1500 to 1200 BC, ఆ గ్యాప్లో ఉంది. సో ఈ ఋగ్వేద ఏంటంటే కీర్తనలు, హిమ్స్. సో ఇది ఒక ఆల్మోస్ట్ 1028 హిమ్స్. దేని గురించి? అప్పుడున్న దేవుళ్ళు, రకరకాల డైటీస్. ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంద్ర, అగ్ని, వరుణ. సో ఈ 3 మెయిన్. దీంట్లో ఈ ఋగ్వేద అనే దాంట్లో కీర్తనలు ఉన్నాయి మెయిన్. సో ఈ సామవేద, యజుర్వేద, అథర్వవేద, వీటి టైం పీరియడ్ వచ్చేసి 1200 BC to 900 BC.
ఈ మూడు కలిపి ఈ లేటర్ వేదిక్ పీరియడ్ లో సామవేద, యజుర్వేద, అథర్వవేద వచ్చింది. సామవేద కూడా సేమ్ సిమిలర్ యాజ్ ది ఋగ్వేద, కానీ అవి కీర్తనలు, ఏవి హిమ్స్, ఏవి ఋగ్వేద. కానీ సామవేదాలు ఏముంటాయంటే అవి కూడా కీర్తనలే, బట్ దీస్ ఆర్ మ్యూజికల్ చాంటింగ్స్. సంగీతం కూడా యాడ్ అయ్యి వీటికి ఇంకా ఒక అప్గ్రేడెడ్ వర్షన్ అనుకోండి ఋగ్వేదకి. యజుర్వేదాలు సింపుల్, ఏముండవు, మంత్రాలు దేనికి, బలిచ్చేదానికి మంత్రాలు. యజుర్వేదాలు రిచువల్ ఫార్ములాస్ ఫర్ సాక్రిఫైసెస్, అంటే బలిచ్చేదానికి మంత్రాలు, బలిచ్చేటప్పుడు మంత్రాలు చదువుతాం కదా, బేసికల్లీ అవి ఉంటాయి దేంట్లో, యజుర్వేదాలు. అథర్వవేదాలు దేని గురించి ఉంటాయి? అథర్వవేదాలు కీర్తనలు ఉంటాయి, మంత్రాలు ఉంటాయి, ఇంకేముంటాయి, యాగాల గురించి ఉంటాయి. దేని గురించి? మనం డైలీ మన రోజువారీ జీవితం గురించి. నీకు ఇప్పుడు మనం చెప్తాం కదా, బేసికల్ ఇప్పుడు నీకు ప్రాణగండం ఉందంటే మృత్యుంజయ హోమం చేపిస్తాం కదా, జస్ట్ సింపుల్ అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మృత్యుంజయ హోమం లాగా ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ కి రకరకాల పూజలే సొల్యూషన్ ఆ పీరియడ్ ఆఫ్ టైంలో. తర్వాత మనం ఏమై కంప్లీట్ చేసినాం, వేదాస్ అయిపోయినాయి. వీఆర్ జస్ట్ బ్రీఫింగ్, అంతే, బ్రీఫింగ్ చేస్తున్నాం. సో సెకండ్ వచ్చేసి బ్రాహ్మణాస్ కంపోజింగ్ టైం వచ్చేసి 1000 BC to 600 BC. సో బ్రాహ్మణాస్ లో వచ్చేసి మెయిన్ టెక్స్ట్ శతపథ బ్రాహ్మణాస్. సో ఇవి దేని గురించి చెప్తాయంటే గంధర్వ, శైల, కీకయ, ఇవంతా నార్త్ వెస్ట్ రీజియన్. అండ్ కురు, పాంచాల, విదేహ, కోసల, ఇవన్నీ గుర్తున్నాయి, ఇవన్నీ మహాజనపదాస్. సో ఇవన్నీ ఈస్ట్ రీజియన్ ఆఫ్ ఇండియా. సో వీటి గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది బ్రాహ్మణాస్ లో. సో దీస్ ఆర్ ది సోర్సెస్ మన ఏన్షియంట్ హిస్టరీకి. సో వీటిలో మెన్షన్ అయిన రీజియన్స్ కానీ, వే ఆఫ్ లైఫ్ కానీ, అవన్నీ డిస్క్రైబ్ చేస్తాం. కంపోజింగ్ టైమ్ ఆఫ్ ఆర్యన్ కాస్ట్ నెక్స్ట్ది. మనం ఈ రెండు అయిపోగొట్టాం, ఇది అయిపోగొట్టాం. సో ఇది అయిపోయింది. సో మనం ఇప్పుడు ఆర్యన్ కాస్ట్ వద్దాం. ఆర్యన్ కాస్ట్ కంపోజింగ్ టైమ్ ఆఫ్ ఆర్యన్ కాస్ట్ ఇస్ 1000 BC to 600 BC. సో దీని హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఈజ్ నెగ్లిజిబుల్. అంత నోట్ చేసుకోవాల్సినంత హిస్టారికల్ సోర్స్ అయితే ఈ ఆర్యన్ కాస్ట్ లో లేదు, బట్ ఇట్ వాజ్ ఏ ఇంపార్టెంట్ రిలీజియస్ టెక్స్ట్. దేంట్లో, మన హిస్టారికల్ లిటరరీ సోర్సెస్ లో. అంటే ఇది ఏన్షియంట్ ఇండియా మీద అంత నాలెడ్జ్ ఇవ్వకపోవచ్చు, బట్ రిలీజియస్లీ ఇట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ది లాస్ట్ వన్, ఉపనిషత్స్ లో వాట్ అంటే కంపోజింగ్ టైం వచ్చేసి 1000 BC to 500 BC మధ్యలో. సో ఇంపార్టెంట్ వచ్చేసి ఇంపార్టెంట్ టెక్స్ట్ వచ్చేసి పరవిద్య అంటే ఒక స్పిరిచువల్ కనెక్ట్స్ యువర్ సెల్ఫ్. అంటే ఈ పరవిద్యకి అర్థం ఏమంటే, ఈ పరవిద్య అనే దానికి మీనింగ్ ఏమంటే, ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఇస్ టు మెర్జ్ ఇండివిజువల్ సోల్ ఇంటూ వరల్డ్ సోల్. నీ జీవితానికి లక్ష్యం ఏంటంటే, దేని ప్రకారంగా, పరవిద్య ప్రకారంగా నీ జీవితానికి లక్ష్యం ఏంటంటే, నీ యొక్క ఆత్మని నువ్వు ప్రపంచానికితో కలిపేస్తావు. అది పరవిద్య. సో ఈ ఉపనిషత్స్, బ్రాహ్మణాస్ రెండు కలిపి ఈ ఉపనిషత్స్, బ్రాహ్మణాస్ రెండు కలిపి మన తెలుసు కదా, బింబిసార మగధ, కింగ్ పరీక్షిత్ నుంచి బింబిసార వరకు ఎవిడెన్స్ ఇస్తున్నాయి. దీనికి ఏన్షియంట్ ఇండియన్ హిస్టారికల్ సోర్స్. ఓకే, ఇది అయిపోయిందా? మనం దీని తర్వాత బ్రాహ్మణిక్ హిందూ టెక్స్ట్. ఇది స్మృతి. మనం ఇందాక రాసాంగా, అది స్మృతి కాదు, అది శృతి. సారీ, నాది తప్పు. ఇది స్మృతి. సో స్మృతిలో 4 types: వేదాంగాస్, సూత్రస్, స్మృతిస్, ఎపిక్స్, పురాణస్. సో ఫస్ట్ మనం వేదాంగాస్ గురించి మాట్లాడదాం. కంపోజింగ్ టైమ్ ఆఫ్ వేదాంగాస్ ఈజ్ 600 BC to 200 AD. వెరీ లాంగ్ పీరియడ్. ఇవి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, సివిలైజేషన్, కల్చర్ గురించి చాలా చెప్తాం.
సో వేదాంగాస్ వచ్చేసి చెప్పానుగా, జస్ట్ బ్రీఫ్ అంతే. దే అంటే ఒక నోవబుల్ ఇన్ఫర్మేషన్ అంతే. మీకు ఇవి అంత ఇంపార్టెంట్ కాదు, బట్ జస్ట్ మీకు బ్రీఫ్ అంతే. మీకు చెప్పాలి కాబట్టి, గుర్తుండాలి కాబట్టి, ఇన్ కేస్ ఎనీ మీరు రాయగలగాలి కాబట్టి ఏదైనా. సో సెకండ్ది స్మృతిస్. దీని కంపోజింగ్ టైం వచ్చేసి 600 BC టు 600 AD. ఈ స్మృతిస్ లో ఇది ఒక రిలీజియస్ టెక్స్ట్. అండ్ ఈ స్మృతిస్ లో అప్పట్లో ఉన్న సోషల్ ఆర్గనైజేషన్స్, వాళ్ళ ఏమంటారు, వాళ్ళ సూత్రాలు, వాళ్ళ థీరీస్, వాళ్ళ నిబంధనలు, వాళ్ళ కట్టుబాట్లు, రాజుల అధికారాలు, రాజుల కర్తవ్యాలు, ఆ తర్వాత రాజుల బంధాలు, వారికి ఇష్టమైనవి, ఇవన్నీ ఉండేటివి అనమాట ఆ టైంలో, ఆ పీరియడ్ ఆఫ్ టైంలో. తర్వాత ఎపిక్స్ అంటే తెలుసుగా, మనం ఎపిక్స్ అంటే ఏమున్నాయి, మహాభారత, రామాయణ. వాటి కంపోజింగ్ టైం పీరియడ్ వచ్చేసి 400 BC టు 400 AD. సో మెయిన్ వచ్చేసి మనకి రామాయణ అండ్ మహాభారత. రామాయణ రాసింది వచ్చేసి తెలుసుగా వాల్మీకి. ఇప్పుడు మన రామాయణలో మనం ఏం డ్రా చేసుకుంటామంటే, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ వరకు ఏం డ్రా చేసుకుంటామంటే, అప్పటి రాజకీయ సంబంధమైన, సామాజిక సంబంధమైన, అంటే పొలిటికల్, సోషల్, రిలీజియస్, మతపరమైన, అండ్ అప్పట్లో మన భారతదేశంలో, అప్పుడు ఇండియాలో ఉన్న పొలిటికల్ కండిషన్స్ కానీ, సోషల్ కండిషన్స్ కానీ, రిలీజియస్ కండిషన్స్ కానీ, రామాయణ ఒక సఫైస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అనుకున్నంత వరకు మనకు ఓకే, సాటిస్ఫైడ్ ఆ ఇన్ఫర్మేషన్తో. ఆ తర్వాత మహాభారత వచ్చేసి రాసింది తెలుసుగా మన వేదవ్యాస. సేమ్ ఇది కూడా అంతే. అప్పట్లో ఆ మహాభారత వచ్చిన టైంలో అప్పటి పొలిటికల్, సోషల్, రిలీజియస్ కండిషన్స్ ని మహాభారత క్లియర్ గా డిపిక్ట్ చేస్తుంది. సో దాని ప్రకారంగానే మహాభారత్ వార్ జరిగింది కదా, యుద్ధం, మహాభారతం. అది ఆ టైం పీరియడ్ వచ్చేసి అటు ఇటు 950 BC, అంటే క్రీస్తు పూర్వం 950 మధ్యలో జరిగింది. ఎవరికి, కౌరవాస్కి పాండవాస్కి మధ్యలో జరిగింది, అది మనకు తెలిసింది. కానీ మహాభారతాలో ఒకటి ఉంది, ఒక సెంటెన్స్ వెరీ ఇంపార్టెంట్, ఎన్ భారతే తన్ భారతే. సో దీని అర్థం ఏంటంటే, ఈ మహాభారతలో ఏదైతే మెన్షన్ కాలేదో అది ఇండియాలో నీకు దొరకదు. సో ఎన్ భారతే తన్ భారతే. ఎన్ భారతే, ఈ భారతే అంటే రెఫర్స్ టు మహాభారతం. ఎన్ భారతే, వాట్ ఎవర్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ మహాభారత will also can't be find in India. So Bharate refers to one Bharate. Yan Bharate refers to first Bharate refers to Mahabharata. Second Bharate refers to India, our country. So it also mentions mana Mahabharata. It also mentions the existence of Panchala, which is also a Mahajanapada, one of the 16 Mahajanapadas. So epics అయిపోయింది. పురాణ్స్ వచ్చేసి వీ హ్యావ్ కంపోజింగ్ పీరియడ్ ఆఫ్ పురాణ్స్ వచ్చేసి 400 BC టు 400 AD. సో పురాణ్స్ ఆర్ 5 segments: సర్గ, ప్రతిసర్గ, వంశ, మాన్వతార్, వంశాను చరితం. సో పురాణ్స్ లో ఫస్ట్ది 5 segments లో ఫస్ట్ది సర్గ, అంటే క్రియేషన్ ఆఫ్ యూనివర్స్. ఏమంటారు, ఈ సృష్టి యొక్క జన్మ. ప్రతిసర్గ రీక్రియేషన్, అంటే మళ్ళీ రీక్రియేషన్, సేమ్ అంటే అదే సృష్టి మళ్ళీ. వంశ, జీనాలజీ ఆఫ్ గాడ్స్ అండ్ సేజెస్. సో వంశ వచ్చేసి వాళ్ళ ఏమంటారు, వాళ్ళెవరు కూతురు, వీళ్ళెవరు కూతుర్లు, ఈయనకి ఈయనేమవుతాడు, ఆ దేవునికి ఈయనేమవుతాడు, ఇది.
బేసికల్లీ ఫ్యామిలీ హిస్టరీ, ఫ్యామిలీ ట్రీ అట్లా అనుకోండి. ఆ తర్వాత ఎపోక్స్ ఆఫ్ మను అంటే తెలుసుగా మన మనుస్మృతి. తర్వాత వంశాను చరితం. వంశాను చరితం నరేటివ్స్ ఆఫ్ ఏన్షియంట్ డైనాసిటీస్. ఇంతకుముందు ఉండేటివిగా మన మత్స్య, భాగవత్ ఇలా. సో వంశాను చరితంలో వి ఆల్సో స్టడీ అబౌట్ మత్స్య. వీటి గురించి ఎక్కువ చదువుతాం. మత్స్య, భాగవత్, విష్ణు, వాయు, బ్రహ్మ, భవిష్య. సో వంశాలు గరుడ్ పురాణం చదువుతాం. అలాగే వి ఆల్సో స్టడీ అబౌట్ డైనాసిటీస్ పురావ, ఇక్ష్వాకు, బృహదత్ర. నాకు కొంచెం మత్తి అది చెప్పలేను నేను, చెప్తాను. బృహద్రత్. చూడండి గైస్, నోట్ చేసుకోండి. సో ఇక్కడి వరకు బ్రాహ్మణిక్ హిందూ టెక్స్ట్ అయిపోయింది. ఇక్కడి నుంచి మనం బుద్ధిస్ట్ టెక్స్ట్ లో మనకి 2 టైప్స్, పాలి ఒకటి, అనుపాలి ఒకటి. పాలిలో ఇంపార్టెన్స్ త్రిపీఠికాస్, దీపవంశ, మహావంశ, మిలింద్ పర్ణ. అనుపాలిలో దివ్యవదన్, ఆర్యమంజుశ్రీ కల్ప, లలిత్ విస్తార్. సో మనం త్రిపీఠికాస్ నుంచి చూద్దాం. పాలిలో ఇవి ఇంపార్టెంట్. త్రిపీఠికాస్ లో ఎర్లియస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయంటే వినయ పీఠక, సుత్త పీఠక, అమిద్దమ్మ పీఠక. వినయ పీఠక, సుత్త పీఠక వచ్చేసి ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అంటే 483 బీసీలో కంపైల్ చేస్తారు. అభిధమ్మ పీఠక అంటే థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ లో కంపైల్ చేస్తారు 250 బీసీ. అది పాట్లిపుత్రాలో జరుగుతుంది. సో వినయ పీఠక వచ్చేసి డిసిప్లినరీ రూల్స్, రెగ్యులేషన్స్. ఎందుకు ఒక ఏమంటారు, భిక్షువు, బౌద్ధ భిక్షువు అంటారు కదా, మొనాస్టిక్ లైఫ్. నువ్వు అన్ని వదిలేసుకొని వెళ్ళిపోతావు చూడు హిమాలయాల్లోకి, అట్లా బుద్ధిస్ట్ మాంక్స్ ఉంటారు కదా, వాళ్ళ లైఫ్ నువ్వు ఎలా నువ్వు గడపాలంటే కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ వినయ పీఠక అంతా మొత్తం దాని గురించి. సుత్త పీఠక వచ్చేసి ఇది ఇంపార్టెంట్ అండ్ లార్జెస్ట్ అన్నిట్లో. ఈ వినయ పీఠక, అభిధమ్మ పీఠకాలో కంటే శుద్ధ పీఠక ఈజ్ పెద్దది అండ్ ముఖ్యమైనది కూడా. సో అంబత్త సుత్త ఆఫ్ దిగ్నాయక. సో శుద్ధ పీఠకాలో దిగ్నాయక అనే దాంట్లో అంబత్త సుత్త ఉంటుంది. ఇది ఒక ఏమంటారు, ఇది ఒక సపరేట్ టెక్స్ట్. దేని గురించి? క్షత్రియ బ్లడ్ ప్యూరిటీ గురించి మాట్లాడే టెక్స్ట్ ఇది. అలాగే ఒక దీంట్లో మన ఈ సుత్త పీఠకాలో 16 మహాజనపదాస్ గురించి రాసుంటారు. అది దేంట్లో రాసుంటారంటే అంగుత్తర నికాయ అనే దాంట్లో 16 మహాజనపదాస్ ఒక లిస్ట్ ఉంటది. ఎవ్రీథింగ్ పిన్ టు పాయింట్, అంగ, అస్మాక, అవంతి కాడి నుంచి గాంధార వరకు ప్రతిదీ ఉంటది మీకు. ప్రతిదీ వజ్జి వరకు ఉంటది. తర్వాత ఇంకోటి ఇది ఇంపార్టెంట్, జటాక ఇది దేంట్లో ఉంటది అంటే ఖుద్దాక నికాయ. దేంట్లో? శుద్ధ పీఠకాలోనే. ఇది కూడా శుద్ధ పీఠకాలో ఖుద్దాక నికాయాలో జటాక అనేది ఒకటి ఉంటది, ఒక టెక్స్ట్. దాంట్లో 549 పద్యాలు అనుకోండి, కవితలు అనుకోండి, ఏమని అనుకోండి, సింప్లీ ఫోక్ టైల్స్. 549 అంటే దాదాపు 500, వద్దులే ఎగ్జాక్ట్ నెంబర్, 549, 549 పద్యాలు, లేకపోతే టైల్స్ అనుకోండి, గేయాలు అనుకోండి, కథలు అనుకోండి. ఫస్ట్ ఫోక్ టైల్స్ అంటే కథలేగా. ఈ 549 టైల్స్ దేని గురించి అంటే మన గౌతమ బుద్ధ యొక్క ప్రీవియస్ బర్త్ అంటే రకరకాల పూర్వజన్మల గురించి 549 కథలు రాశారు. దేంట్లో? జటాకాలో. ఇది జటాక దేని కింద వస్తుంది? సుత్త పీఠకాలో ఖుద్దక నికాయాలో జటాక ఉంటది, అందులో 549. ఇది ఇంపార్టెంట్. సో ఈ జటాకాని ఎప్పటి నుంచి రాయడం మొదలు పెట్టారంటే 1st century బీసీ నుంచి రాయడం మొదలు పెట్టారు. కానీ ఇది ఎప్పటి వరకు కంప్లీట్ అయిందంటే 2nd century ఏడీలో, అంటే క్రీస్తు పూర్వం నుంచి శకం వరకు వచ్చేసింది. అంటే బిఫోర్ క్రైస్ట్ నుంచి ఆఫ్టర్ డెత్ కూడా అయిపోయింది. సో మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే బిఫోర్ కామన్ ఎరా నుంచి కామన్ ఎరా కూడా వచ్చేసాం మనం. ఇక్కడితో సుత్త పీఠక ఫినిష్.
తర్వాత అభిధమ్మ పిటక. ఇది ఏం లేదు, జస్ట్ ఇట్ డీల్స్ విత్ డాక్ట్రిన్స్ ఆఫ్ గౌతమ్ బుద్ధ ఇన్ స్కోలాస్టిక్ మేనర్. అంటే ఆయన ఫిలాసఫీస్ కానీ, ఆయన డాక్ట్రిన్స్ కానీ, ఆయన సిద్ధాంతాలు కానీ, ఆయన ఒక ఒక రీతిలో ఏమంటారు, ఒక భిక్షువు రీతిలో, లేకపోతే ఒక గురువు రీతిలో అది మాట్లాడుతుంది. సింప్లీ ఎక్స్ప్లెయిన్స్ నువ్వు ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనేది అభిధమ్మ పిటక. సో త్రిపిటకాస్ అయిపోయినాయి. ఇప్పుడు మనం చదివేది దీప్ వంశ అండ్ మహావంశ, ఈ రెండు ఒకటి. దీప్ వంశ వచ్చేసి 4th సెంచరీ AD, 4వ శతాబ్దం క్రీస్తు శకం. మహావంశ వచ్చేసి 5వ శతాబ్దం క్రీస్తు శకం, 5th century AD. సో ఈ రెండు కంపేర్ అయిన శ్రీలంకనే, ఈ రెండు శ్రీలంకలోనే తయారైనాయి. ఈ రెండు ఏం చెప్తాయి అంటే శ్రీలంకన్ హిస్టరీ అండ్ ఆల్సో, అంటే మనం దాంట్లో ఏమేమి చూడొచ్చు అంటే శ్రీలంకన్ హిస్టరీ చూడొచ్చు, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ చూడొచ్చు, ఎస్పెషల్లీ కన్స్ట్రక్టింగ్ మౌర్యన్ హిస్టరీ. ఎందుకు చెప్పండి, మౌర్యన్ హిస్టరీ, అశోక, అప్పుడు కళింగ వార్ తర్వాత బుద్ధిజం వైపు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఆయన ఒక చెట్టుని ఆయన పిల్లలకి ఇచ్చి ఆయన శ్రీలంక పంపించి అక్కడ నాటమని, అది ఇంకా పెద్ద చాప్టర్, అది ఇంకో వీడియో చేద్దాం. ఆ తర్వాత లాస్ట్ వన్ మిలింద్ పన్నహో. దీప్ వంశ గుర్తుందిగా, 4th century AD, 5th century AD. Both talks about Sri Lankan history and ancient Indian history, especially about Mauryan period, Mauryan history. లాస్ట్ వన్ మిలింద్ పన్నహో. మిలింద్ పన్నహో అంటే ఇది ఒక టెక్స్ట్. దేనికి సంబంధించి? ఇది ఒక కాన్వర్సేషన్, నువ్వేమన్నా అనొచ్చు, ఇది ఒక కాన్వర్సేషన్ లేకపోతే డైలాగ్. ఎవరికి మధ్యలో? ఇట్స్ బిట్వీన్ ఏ గ్రీక్ కింగ్ అంటే ఎవరు? మెనాండర్. మిలింద్ అంటే మెనాండరే ఇక్కడ. ఆయన బుద్ధిజం కి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయినాడు, మెనాండర్ కి, అలాగే ఒక బుద్ధిస్ట్ మాంక్ నాగసేనకి. సో దే ఆర్ షేరింగ్ ది థాట్స్ బేసికల్లీ. సో ఈ బుక్ లో మనము, ఈ టెక్స్ట్ లో రిలీజియస్, సోషల్, ఎకనామిక్ లైఫ్ ఆఫ్ నార్త్ వెస్ట్ ఇండియా అంటే ఇప్పుడు మెహర్గర్, బలూచ్, ఇది కాశ్మీర్, రాజస్థాన్, ఇప్పుడున్న పాకిస్తాన్, అటువైపు దానిపైన సింధ్ రీజియన్, ఇవన్నీ వస్తాయి. ఈ టెక్స్ట్ టైం పీరియడ్ వచ్చేసి 1st century to 2nd century AD. ఆ తర్వాత దీంట్లో ఇంకోటి మెన్షన్ అయ్యింది, ద ఫారిన్ ట్రేడ్ ఆఫ్ ఇండియా ఈజ్ వైడ్లీ డిస్క్రైబ్డ్ ఇన్ ఇట్. ఫారిన్ ట్రేడ్ వచ్చేసి మనకి గ్రీక్ కి జరిగిన బిజినెస్, కానీ గ్రీక్ అనే కాదు, పర్షియాకి చాలా అప్పుడు ట్రేడ్ బాగా జరిగేది. దాని గురించి బాగా మెన్షన్ అయింది దీంట్లో. మిలింద్ పన్నహ మిలింద్ ఈజ్ సింప్లీ ఎ కింగ్, గ్రీక్ కింగ్ మెనాండర్, also known as Milind. It's a dialogue between Buddhist monk Nagasena and Menander. So second one, Anupali text వచ్చేసి మెయిన్ 3: దివ్యవదన్, ఆర్యమంజు, శ్రీకల్ప, లలిత్ విస్తార్. సో దివ్యవదన్లు ఏముంటాయంటే, దివ్యవదన్లు ఏముంటాయంటే స్టోరీస్. ఇప్పుడు మౌర్యన్ కింగ్స్ తర్వాత గురించి స్టోరీస్ ఉంటాయి. మౌర్య తర్వాత ఎవరు వచ్చారు వచ్చేసి పుష్యమిత్ర శుంగ డైనాసిటీ స్టోరీస్ కూడా ఉన్నాయి. అండ్ గౌతమ్ బుద్ధ లైఫ్ గురించి దివ్యవదన్లు ఉంది. ఆ తర్వాత ఆర్యమంజు శ్రీకల్పలో మౌర్యన్ పీరియడ్ కంటే ముందు జరిగిన ఈవెంట్స్, పొలిటికల్ కావచ్చు, రిలీజియస్ కావచ్చు, అక్కడి నుంచి వర్ధన పీరియడ్, మన హర్షవర్ధన, ఇవన్నీ మన ఆర్య మంజుశ్రీ కల్పాలో డిస్క్రైబ్ అయినాయి. అండ్ లలిత్ విస్తార్లో వచ్చేసి గౌతమ్ బుద్ధ అంటే ఆయన నడుచుకునే విధానము, దీంతో అప్పుడు రిలీజియస్ కండిషన్స్ తో, అప్పుడు సోషల్ కండిషన్స్ తో ఈయన ఎట్లా రియాక్ట్ అయ్యేవాడు, ఈయన రియాక్ట్ అయ్యే విధానం, ఈయన మెలిగే విధానం, మొత్తం గౌతమ్ బుద్ధ థాట్స్ అన్ని లలిత్ విస్తార్లో మెన్షన్ అయినాయి. మన